పోనీ అసెంబ్లీ పెట్టి చర్చిద్దాము, మంచి అసెంబ్లీ పెట్టి చర్చిద్దామన్నావు కదా, చర్చిద్దామన్నారు. మరి అసెంబ్లీలో దానికి హరీష్ రావు గారు ఆధారాలతో పేపర్లతో యుక్తంగా చెప్పినప్పుడు మీరు ఎందుకు అడ్డపడుతున్నారు? చర్చ అన్నప్పుడు అన్ని వివరంగా జరగాలి కదా, ఎందుకు అడ్డుపడ్డారు? అదేవిధంగా మీ మిత్రపక్షమైన ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ ఏం మాటలు మీకు అంత చూసారు, గాదాని గురించి మాట్లాడాను. మరి ఎందుకు చేస్తున్నారని అది మాట్లాడు, దానికి ధర్నా చేసినాం. మీరు పీసీ కోసి ఇచ్చిన ఎందుకు తీసుకుంటలేరు చర్య, మేము తీసుకోవట్లేదు. మరి అక్కడ చర్చ ఎందుకు, చర్చ సందర్భంగా ఎందుకు అందరూ మాట్లాడిస్తలేరు అన్నారు. దాని కొరకే ధర్నా చేసినాం. ఇక సిబిఐకి ఇచ్చిండా, అది మేము వద్దట్లేము. అప్పుడేమో సిబిఐ బీజేపీ జేబు సంస్థలు ఉన్నాడు కదా, మళ్ళీ నేను ఎప్పుడెట్లా ఏ సంస్థ అయింది వాళ్ళే చెప్పాలి, దానికి అట్లేము. ఇంకో విషయం ఏమన్నాడంటే